థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. రెండు తరాల కవి సంగమానికి మా నిజాం కాలేజీకి విచ్చేసిన కవితా ప్రియులందరికీ ధన్యవాదాలు. నా పేరు మైలారపు అరవింద్. మాది కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం రేకొండ గ్రామం. నేను ఇదే కాలేజీలో BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఎవరైనా మీ అమ్మ నాన్నలు ఏం చేస్తుంటారు అని అడిగితే నేను మా నాన్న IAS అని అంటాను. IAS అని అంటే ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్. మాది వ్యవసాయ కుటుంబం. సో ఇక్కడ అందరికన్నా చిన్న వయసు నేనే అనుకుంటా. సో ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక మహావృక్షాల్లా కనిపిస్తున్నారు. మా నిజాం కాలేజ్ చింత చెట్టులాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు అంత మహావృక్షాలు అయితే నేను ఇప్పుడే భూమి పొరల నుంచి చీల్చిపడ్డ ఒక చిన్న మొక్కని. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగు శాఖకి చందు శివన్న సార్కి ధన్యవాదాలు. సో నిజాం కాలేజీలో ఇక్కడికి వచ్చాకే నాకు సాహిత్యం అనేది పరిచయం అయింది. ఇక్కడికి వచ్చాక మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ దాదాపు 70కి పైగా కవితలు రాశాను. అది ఇప్పుడు నిజ స్వరూపాలు అనే కవితా సముడిగా వెలువడుతుంది. దానికి మన యాకూబ్ సార్ గారు ముందు మాట రాశారు. సో నిజ స్వరూపాలు అంటే మీనింగ్ ఏంటంటే నిజ అంటే నిజాం కాలేజ్, స్వరూప అంటే మా అమ్మ పేరు. సో అలా నిజ స్వరూపాలు. సో అది పబ్లిషింగ్కి రెడీగా ఉంది. ఆర్థిక పరిస్థితుల వల్ల ఇంకా ఆగిపోయింది. సో ఇప్పుడు నిజ స్వరూపాలు నేను చెప్పబోయే కవిత్వం 3 అంశాలుగా అనుకున్నాను. అదేంటంటే ఒకటి అమ్మ గురించి, ఇంకోటి నాన్న గురించి, ఇంకోటి మా అమ్మ నాన్న లాంటి కాలేజ్ గురించి. సో అమ్మ నాన్నలో ఎందుకు అన్నానంటే ఈ కాలేజ్ నన్ను అమ్మలా లాలిస్తుంది, నాన్నలా దండిస్తుంది. అమ్మలా ప్రేమనిస్తుంది, నాన్నలా బాధ్యతనిస్తుంది. అమ్మలా కష్టం వస్తే కన్నీరు తుడుస్తుంది, నాన్నలా కష్టం విలువ తెలియజేస్తుంది. సో అందుకే అమ్మ నాన్నలా అన్నాను. సో మొదటిగా మా అమ్మ నాన్నల గురించి చెప్పాలంటే అమ్మ నాన్న గురించి నేను నా పుస్తకంలో ఒకటి రాసుకున్నాను, ఒక వాక్యం. నన్ను కనిపించిన వాళ్ళే నాకు కనిపించే దేవుళ్ళు. సో అలా మొదటిగా మా అమ్మ గురించి శీర్షిక ఆమె చుక్కల చీర కట్టుకొని చుక్కల ముగ్గు వేస్తుంటే నింగిలోని చుక్కలు నేల దిగినట్టుంటుంది. కందిపప్పు పోపు వేస్తే ఊరంతా కమ్మని వాసన ఊరేగి వచ్చేది. ఆమె కన్నా పెద్ద చెఫ్ ఇంకా ఎవరు ఉండరేమో. అన్నం మాని అలిగి కూర్చుంటే ముద్దుగా ముద్దలు కలిపి గోరుముద్దలు పెట్టేది. చేదు కాకరకాయ కూడా చక్కెర పోసినంత తీయగా ఉండేది. ముద్దుగా గోరింటాకు నూరి చేతికి అద్దుతుంటే నిలవంక నిండు చేతులలా మెరిసినట్టుంటుంది. పొలం దిగి మునుం బట్టి వరినాట్లు వేస్తుంటే భూమికి పచ్చరంగు అద్దినట్టుంటుంది. పట్టు చీర కట్టి బతుకమ్మ ఆడుతుంటే పట్టు చీర కట్టి బతుకమ్మ ఆడుతుంటే వెన్నెలమ్మ నేల దిగినట్టుంటుంది. ఉయ్యాల పాట అందుకుంటే గౌరమ్మ గెంతులేస్తుంది. బోనాల పండక్కి బోనమెత్తి నడుస్తుంటే అమ్మోరు సెగమూగినట్టుంటుంది. రోజంతా శ్రమించినా తను మాత్రం విశ్రమించదు. ఆమెకున్నంత ఎనర్జీ మాకెప్పటికీ రాదేమో. ఆమెకు కోపం వస్తే అమ్మోరు కూడా తక్కువే. ఆమె చేత తిట్టించుకోవడం కూడా అదృష్టమే. అదేంటో ఆమె లేకపోతే ఏదీ తోచదు, ఏ వస్తువు ఎక్కడుందో కనబడదు. ఆమె పేరుకే పేదదే అయినా ఆమె చేయికి ఎముకనే ఉండదు. ఎవరు వచ్చినా లేదనకుండా కాదనకుండా దానం చేస్తుంది. ఆమె రెక్క విరిగి ఆసుపత్రిలో పడితే మేము రెక్క విరిగిన పక్షులమయ్యాం, గూడు చెదిరిన గువ్వలమయ్యాం. ఆమెకు దూరంగా వచ్చి ఎన్నాళ్ళయిందో సొంతింటికే చుట్టాలమయ్యాం. మాకెన్ని కష్టాలు వచ్చినా ఎన్ని తిప్పలు పడ్డా అది కేవలం ఆమె కోసమే, ఆమె నవ్వు కోసమే. ఆమె నవ్వుతుంటే మాకు ప్రతిరోజు నిండు పున్నమే, ప్రతి పూట ఉగాది పండగే. ఆమె ఎవరంటే మా అందమైన అమ్మ. సో నా రెండో కవిత మా నాన్న గురించి చదువుతాను. శీర్షిక నాన్న నా ధైర్యం. నేను ఓ బీడుబారిన నేలనైతే నన్ను తడిపే జడివాన మా నాన్న. ఓ ఎగిరే గాలిపటాన్ని నేనైతే
ఆ కనిపించని దారమే మా నాన్న. నింగిలోని నిలవంకను నేనైతే నన్ను వెలిగించే రవికాంతి మా నాన్న. చిన్న వయసులోనే కష్టాలు పడ్డావు, ఆర్థిక పరిస్థితులు చదవనివ్వలేదు. పుస్తకం పెన్ను బట్టి పుస్తకం పెన్ను పక్కన పెట్టి పలుగు పారా పట్టినావు. చదువు విలువ తెలిపి నా భవిష్యత్తుకు బాట వేసినావు. మూటలెన్నో మోసినావు, మాటలెన్నో పడినావు. అవమానాలను భరించినావు, భారమెంతో మోసినావు, బాధలెన్నో దాసినావు. ఆటుపాటల్లో మేముంటే ఆటపాటల్లో మేముంటే ఆటుపోట్లలో నీవుంటావు. ఆపదలన్నీ దాచేస్తావు, ఆనందాలని పంచేస్తావు. కంటి లోపలనే కన్నీళ్లను దాస్తావు. ప్రపంచమంతా ప్రేమ నీకున్నా ప్రపంచమంతా ప్రేమ నీకున్నా బయట పెట్టలేని పెద్దరికం నీది. పట్టలేనంత బాధ నీకున్నా పంచుకోలేని పేదరికం నీది. నీ పేరే మా గుర్తింపయ్యా, నీ కోపమే మాకు పరమయ్యా. నీ త్యాగానికి ఏది సాటి రాదయ్యా, నీ ప్రేమ మాకెన్నడూ అర్థం కాదయ్యా. కిరీటం లేని రాజు అయ్యా, కీర్తి లేని రాజ్యానివయ్యా. సో నా మూడో కవిత వచ్చేసి మా అమ్మ నాన్న లాంటి కాలేజ్ గురించి. సో కాలేజ్ ఫైనల్ ఇయర్ కాబట్టి ఈ 3 సంవత్సరాలు నాకున్న మెమొరీస్ అన్నీ కలిపి ఈ లాస్ట్ ఇంకో ఈ 1 వీక్ అయితే నేను వెళ్ళిపోతాను ఈ కాలేజ్ నుంచి, బంధం తెగిపోతుంది కాబట్టి 3 సంవత్సరాలు ముడిపడ్డ ఈ బంధం అన్ని మెమొరీస్ అన్ని కలిపి ఒక కవితగా రాసుకున్నాను. ఆ కవిత శీర్షిక అయినా ఎందుకో ఏ బాధ లేదు. బుడిబుడి అడుగులతో మొదలైంది మా ప్రయాణం. బడి చదువుల నుండి బతుకు తెరువు వరకు సాగింది. పై చదువులకై పట్నం వైపు అడుగులు పడ్డాయి. రహదారులు పట్టుకొని రాజధాని నగరానికి వచ్చి అష్ట కష్టాలు పడ్డాం. నిజాం కాలేజ్ రాష్ట్రంలోనే గొప్ప కాలేజ్, మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చనే గుండె ధైర్యంతో ఇక్కడ అడుగు పెట్టాం. 3 ఏళ్ళు గడిచి ఇక వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ గుండె ఇంకా బరువెక్కుతూనే ఉంది. అయినా మాకు ఏ బాధ లేదు. అయోమయంలోనే కొత్త పరిచయాలు, అంతలోనే ఫస్ట్ ఇయర్ క్లాసులు, లేట్ రిలేషన్స్, ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవని కాలేజ్ సిచ్యువేషన్స్. ప్రైవేట్ హాస్టల్లో ఫీజు కడుతూ పాడుబడ్డ తిండి తింటూ కష్టాల్లోనే కలిసిపోయిన ఫస్ట్ ఇయర్. అయినా ఎందుకో ఏ బాధ లేదు. హాస్టల్లో ర్యాగింగ్లు, సీనియర్ల జల్సాలు, చెప్పిన బీడీలు, పాడిన పాటలు, వేసిన స్టెప్పులు, సీనియర్ల టార్చర్లు, హాస్టల్ ఫైటింగ్లు. కాలం గడుస్తున్న కొద్దీ మాలో మాకి పెరిగిన బాండింగ్, ఒకే ప్లేట్లో తిన్న ఫుడ్, షేర్ చేసుకున్న బెడ్. అంత మంచి సీనియర్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు కూడా అయినా మాకు ఏ బాధ లేదు. తొలి పరిచయాల నుండి చివరి వీడుకోలు వరకు సాగింది మా స్నేహం. మీరు నుండి ఇప్పుడు నోటుకొచ్చింది పిలిచే వరకు సాగింది ఈ చెలిమి. ఇప్పుడు చివరి దశకు చేరింది. వేసిన జోకులెన్నో, పడిపడిన నవ్విన నవ్వులెన్నో. అదే స్నేహం ద్రోహం చేస్తే, మనస్పర్ధాలతో విడిపోతే మౌనంగా ఉన్న గొంతులెన్నో, గుండె లోపలనే దాచిన గాయాలెన్నో. అయినా మాకెందుకో ఏ బాధ లేదు. చదువులమ్మ చెట్టు నీడలో చేరిన పక్షులెందరో, అందులో కొన్ని ప్రేమ పక్షులైతే ఇంకొన్ని ఏకాకులు. ఒంటరిగా మిగిలిపోయిన సింగిల్ సింతకాయలు ఎన్నో. అయినా ఏ బాధ లేదు. కాలేజ్ బంక్ కొట్టి తిరిగిన రోడ్లు, చూసిన ఫస్ట్ షోలు, వేసిన ఈలలు కేకలు, క్లాస్కి రాకపోయినా మేనేజ్ చేసిన అటెండెన్స్లు, అస్సలు అర్థం కాని లెక్చరర్స్ సోది క్లాసులు, సెమ్ ఎగ్జామ్లో పెట్టిన స్లిప్పులు, ఎన్ని రాసినా తగ్గని మా బ్యాక్లాగ్స్. అయినా మాకు ఏ బాధ లేదు. బ్యాచ్లు ఎన్ని ఉన్నా, గ్రూపులు ఎన్ని ఉన్నా, ఆపదొస్తే మేమంతా ఒక్కటేలే. గొడవలు ఎన్ని ఉన్నా, మాటలే లేకున్నా, పక్కవాడు మా జోలికి వస్తే తగ్గేదేలే. మా కోసం మేము రోడ్డు ఎక్కిన పరిస్థితులు ఎన్నో, చింత చెట్టు నీడలో చేసిన పోరాటాలు ఎన్నో, గవర్నమెంట్ని ఎదిరించి గర్ల్స్ హాస్టల్ని సాధించిన ఘనత మాది. వీ వాంట్ జస్టిస్ అంటూ గజమెత్తిన గొంతులెన్నో, లాఠీల దెబ్బల రుచులకి తగిలిన గాయాలెన్నో. అయినా మాకు ఏ బాధ లేదు. ఎందుకంటే ఎప్పటికీ ఇది మర్చిపోని జ్ఞాపకమే. నిజాం కాలేజ్ చరిత్ర పుటల్లో ఈ పోరాటం ఎప్పటికీ పదిలమే. తొలిసారి చిగురించిన తొలి ప్రేమలు, లోకాన్నే మరిచి సాగించిన ప్రేమాయణాలు, కొన్ని సాడ్ బ్రేకప్ స్టోరీలు, మందుబాటులకి అంకితమైన దేవదాసులు. ఇక్కడ చెప్పాక మొదలైన కథల కంటే చెప్పకుండా ఆగిపోయిన కథలే ఎక్కువ. 3 ఏళ్ళ ఎదురుచూపులకి ముగింపు సమయం వచ్చింది. ఒంటరిగా సాగే వన్ సైడ్ లవ్ కథలు ఇంకా కథలుగానే మిగిలాయి. నిజాం కాలేజ్ ప్రేమలు కలకాలం ఉండలేవేమో. అందుకే ఏ బాధ లేదు. ఇదే మా చివరి వీడుకోలు. ఇకపై క్యాంటీన్లో సమోసాలు తినలేమేమో, ఫుడ్ కోర్ట్లో కూర్చొని ముచ్చట్లు పెట్టలేమేమో,
ప్రొఫెసర్ల చేత తిట్లు తినలేమేమో, ఆ బెంచ్పై కూర్చొని మళ్ళీ పాఠాలు వినలేమేమో, గ్రౌండ్లో మళ్ళీ ఆటలు ఆడలేమేమో, ఎన్సీసీ జైహింద్లో ఎన్ఎస్ఎస్ సేవలు ఇకపై ఉండవేమో, ఇకపై ఆ ప్రేమగా పలకరించే పిలుపులు మాకు కనబడవేమో. అయినా ఎందుకో ఏ బాధ లేదు. నిజాం కాలేజ్ ఎన్ని ఇచ్చావు, అడగకుండానే అడ్మిషన్ ఇచ్చావు, మర్చిపోలేని స్నేహాన్ని ఇచ్చావు, మధురమైన జ్ఞాపకాలు ఇచ్చావు, భవితను నిర్మించే జ్ఞానం ఇచ్చావు, జీవితంలోనే ఎదిగే మార్గం చూపించావు, అక్షరాలు దిద్దించి సంతకాలు పెట్టించావు. ఎన్ని ఇచ్చినా నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం, ఎన్ని చేసినా తరగనిది నీ త్యాగఫలం. తల్లి, తెలిసి తెలియని వయసులో దగ్గరయ్యావు, అన్నీ తెలిసిన వయసులో దూరమైపోతున్నావు. నీకు ఇది న్యాయమా? అయినా ఎందుకో ఏ బాధ లేదు. మేము వెళ్ళిపోతున్నాం, ఈ నవ్వులు మాకు దూరమైపోతున్నాయి. కాలేజ్ ఫస్ట్ డే ఏ బ్లాక్ ఎక్కడుందో అని వెతుక్కుంటూ తిరిగాం. కాలేజ్ చివరి రోజు ప్రతి బ్లాక్ తిరుగుతూ మిస్ అవుతున్నాం. అవర్ గోల్డెన్ డేస్ ఆర్ కమింగ్ టు ఎన్ ఎండ్. అయినా ఎందుకో ఏ బాధ లేదు. అయినా మేము ధైర్యంగా వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఈ చెట్టు కొమ్మలు అటు ఇటు ఊగుతూ మాకు టాటా చెప్తాయి. రాలిన కన్నీళ్లతో, బరువెక్కిన హృదయాలతో మేము వెళ్తున్నాం. బాధ్యతల బరువు మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఏ బాధ వచ్చినా మళ్ళీ నీ ఒడిలోకి చేరిపోతాం. నీ ఒడిలోకి తీసుకొని మాకు ధైర్యాన్ని ఇవ్వు. వెళ్ళిపోతున్నప్పుడు మా బ్యాగ్ నిండా బట్టల బరువు, కంటి నిండా కన్నీళ్ళ బరువు, గుండె నిండా జ్ఞాపకాల బరువు మాతోనే మోసుకెళ్తున్నాం. అయినా వెళ్ళేటప్పుడు మేము ధైర్యంగా వెళ్తాం. ఎందుకంటే మాది నిజాం కాలేజ్, మేము ఎప్పటికీ నిజామియన్సే. అందుకే మాకు ఏ బాధ లేదు. థ్యాంక్ యూ సో మచ్.